ఫ్రెండ్స్ మనకు ఏపీ ఈఏపీ సెట్ 2024కు సంబంధించి నోటిఫికేషన్ అనేది రిలీజ్ చేయడం జరిగింది ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం. సో ఎవరైతే ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ రాయాలనుకుంటున్నారో వాళ్ళందరూ కూడా ఈ ఏపీ సెట్ రాయాల్సి ఉంటుంది. ఓకే, సో ఆడపిల్లలైనా సరే మగపిల్లలైనా సరే బీటెక్ సైడ్ వెళ్ళాలన్నా లేదా అగ్రికల్చర్ లేదా బీడిఎస్ కానీ లేక డి ఫార్మసీ ఇలాంటి కోర్సులు చేయాలనుకున్నా కూడా కంపల్సరీగా నర్సింగ్ చేయాలనుకున్నా వీళ్ళందరూ కూడా ఈఏపీ సెట్ అనేది తప్పనిసరి ఉండాలి. ఓకే, సో మరి పూర్తి వివరాలు చూద్దాం. నోటిఫికేషన్ ఎప్పుడు రిలీజ్ అయింది, ఎప్పుడు అప్లై చేసుకోవాలి, ఎప్పటి లాస్ట్ డేట్, ఫీజులు ఎంత అనేది విషయం పూర్తిగా చూద్దాం. ఓకే, సో ముందుగా చూసినట్లయితే నోటిఫికేషన్ ఆఫ్ ఏపీ ఈఏపీ సెట్ 2024. సో 11/3/2024 ప్రభుత్వం జారీ చేసిందండి. సో ఆన్లైన్ వచ్చేసి మనకి 12/3/2024 ప్రారంభమైంది. అదేవిధంగా లాస్ట్ డేట్ ఆఫ్ సబ్మిషన్ అప్లికేషన్ వితౌట్ లేట్ ఫీజ్ 15/4/2024. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్స్ విత్ లేట్ ఫీజ్ 500 30/4/2024. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజ్ 1000 రూపీస్ 5/5/2024. కరెక్షన్ ఆఫ్ ఆన్లైన్ డేటా అండ్ ఆల్రెడీ సబ్మిటెడ్ బై ద క్యాండిడేట్ 4/5/2024 నుంచి 6/5/2024 వరకు ఉంటుంది. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజ్ 5000 రూపీస్ 10/5/2024. లాస్ట్ డేట్ ఫర్ సబ్మిషన్ ఆన్లైన్ అప్లికేషన్ విత్ లేట్ ఫీజ్ 10,000 12/5/2024. డౌన్లోడ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ 7/5/2024. డేట్ ఆఫ్ ఈఏపీ సెట్ ఇంజనీరింగ్ 13/5/2024 నుంచి 16/5/2024 వరకు ఉంటుంది. డేట్స్ ఆఫ్ ఈఏపీ సెట్ అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ వాళ్ళకి 17/5/2024 నుంచి 19/5/2024 వరకు అనేది ఎగ్జామ్స్ కండక్ట్ చేయడం జరుగుతుంది. సో మరి దీని గురించి మనం పూర్తి వివరాలు చూద్దాం. ఇంకా ఫీజు అంతా ఏంటి అనేది పూర్తిగా చూద్దాం ఇప్పుడు. సో నోటిఫికేషన్ చూసినట్లయితే మనకు ఏపీ ఈఏపీ సెట్ నోటిఫికేషన్ సార్ ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ ఫార్మసీ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ సో బీయింగ్ కండక్టెడ్ బై బిహాఫ్ ఆఫ్ ఏపీఎస్సిహెచ్. ఓకే, సో ఈ చెప్పాను కదా ఇందాక ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ. సో వీళ్ళందరూ ఎవరైనా జాయిన్ కావాలనుకుంటే వీళ్ళు కంపల్సరీగా ఈ ఈఏపీ సెట్ అనేది రాయాల్సి ఉంటుంది. సో ఇంజనీరింగ్ బయోటెక్నాలజీ, బీటెక్ డైరీ టెక్నాలజీ, బీటెక్ అగ్రికల్చర్ ఇంజనీరింగ్, బీటెక్ ఫుడ్ సైన్స్ అండ్ టెక్నాలజీ, అదేవిధంగా బీఎస్సీలో అగ్రికల్చరు, బీఎస్సీ హార్టికల్చరు, వెటర్నరీ సైన్స్, యానిమల్ హస్బెండరీ, ఫిషరీ సైన్స్, బీఎస్సీ నర్సింగ్. ఓకే, ఈ కోర్సులు అనేది మనకు చేసుకోవచ్చు అనమాట ఈ ఏపీ సెట్ క్వాలిఫై అయిన తర్వాత. నెక్స్ట్ బీ ఫార్మసీ, డి ఫార్మసీ కోర్సులు కూడా అందుబాటులో ఉంటాయి. సో ప్రతిదీ కూడా ఇందులో క్వాలిఫై అయిన తర్వాతనే మీరు నర్సింగ్ చేయాలనుకున్నా లేకపోతే బీ ఫార్మసీ, డి ఫార్మసీ చేయాలన్నా కూడా ఇది కంపల్సరీ అనమాట. ఓకే, నెక్స్ట్ క్యాండిడేట్స్ హూ విష్ టు అప్లై ఫర్ ఏపీ ఈఏపీ సెట్ 24 షాల్ సబ్మిట్ దేర్ అప్లికేషన్ త్రూ ఆన్లైన్ మోడ్ ఓన్లీ. ఓకే, సో టోటల్గా ఆన్లైన్లోనే అప్లై చేసుకోవాల్సి ఉంటుంది. సో ఎవరైనా సరే అమ్మాయిలైనా అబ్బాయిలైనా సరే ఇప్పుడు ఇంటర్మీడియట్ చదువుతున్న వాళ్ళు కానీ లేదా ఇంటర్ కంప్లీట్ అయిన వాళ్ళు కానీ చేసుకోవచ్చు ఈ అప్లికేషన్కి. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం డేట్స్, టైమింగ్ అండ్ టెస్ట్ ఆఫ్ డేట్ రిజల్ట్స్, రిజిస్ట్రేషన్ ఫీజ్. ఓకే, సో ఇంజనీరింగ్ స్ట్రీమ్ చేయాలనుకున్న వాళ్ళంటే ఇంజనీరింగ్ స్ట్రీమ్స్లో అదేవిధంగా 13/5/2024 నుంచి 19/5/2024 వరకు అనేది ఉందండి మనకి. ఇక్కడ అగ్రికల్చర్ వచ్చేసి సేమ్ డేట్స్ అండి 13 నుంచి 19 వరకు. అదేవిధంగా బోత్ స్ట్రీమ్స్. సో మీరు ఏ స్ట్రీమ్కి అప్లై చేసుకుంటారనేది మీరు అప్లై చేసే దాన్ని బట్టి ఉంటుంది. ఇది తెలంగాణ వాళ్ళు రాసుకోవచ్చు, అదేవిధంగా ఆంధ్ర వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు. ఆంధ్ర వాళ్ళకి మెయిన్ అనమాట, నాన్ లోకల్ కింద కూడా మీరు తెలంగాణ వాళ్ళకి అప్లై చేసుకోవచ్చు. సో అదేవిధంగా దీంతో పాటు మనకు టీఎస్ వెబ్సైట్ కూడా ఆల్రెడీ ఓపెన్ అయింది. సో ఎవరైనా ఇంట్రెస్ట్ ఉంటే మీరు తెలంగాణ సైడ్ వెళ్ళాలనుకున్న వాళ్ళు కూడా టీఎస్ ఈఏపీ సెట్ కూడా రాసుకోవచ్చు. ఓకే, సో మళ్ళీ చెప్తున్నానండి డేట్స్ అనేది ఇంజనీరింగ్, అగ్రికల్చర్ అండ్ బోత్ స్ట్రీమ్స్ అంటే 13/5/2024 నుంచి 19/5/2024 వరకు అనేది కండక్ట్ చేస్తారు ఎగ్జామ్స్ అనేది. సో ఉదయం 9 గంటల నుంచి 12 గంటలకు ఒక సెషన్ ఉంటుంది, 2:30 నుంచి 5:30 వరకు ఒక సెషన్ అనేది ఉంటుంది. ఇక నెక్స్ట్ రిజిస్ట్రేషన్ ఫీ చూసినట్లయితే ఓసీలకు 600 రూపాయలు పే చేయాల్సి ఉంటుంది, ఐదర్ ఇంజనీరింగ్ ఆర్ అగ్రికల్చర్. ఒకవేళ 2 స్ట్రీమ్స్ అప్లై చేసుకోవాలనుకుంటే 1200 రూపాయలు. నెక్స్ట్ బీసీలకు 550 రూపాయలు అండి, ఇంజనీరింగ్ కైనా అగ్రికల్చర్ కైనా 550. సో రెండు చేయాలనుకుంటే 1100. నెక్స్ట్ ఎస్సీ ఎస్టీ 500 రూపాయలు ఇంజనీరింగ్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకు, అగ్రికల్చరు 500. సో బోత్ స్ట్రీమ్స్ అప్లై చేయాలనుకున్న వాళ్ళకి 1000 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది. ఓకే, ఇక నెక్స్ట్ చూద్దాం ఇంపార్టెంట్ డేట్స్ ఫర్ ఆన్లైన్ అప్లికేషన్. సో 12/3/2024 అంటే ఈ రోజు నుంచి ప్రారంభమైందండి. అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసినట్లయితే 15/4/2024. సో డౌన్లోడింగ్ ఆఫ్ హాల్ టికెట్స్ ఫ్రమ్ ద వెబ్సైట్ 7/5/2024 నుంచి ప్రారంభమవుతుంది హాల్ టికెట్స్ అనేది. ఇక నెక్స్ట్ ద రిజిస్ట్రేషన్ ఫీజ్ మే బీ
పెయిడ్ త్రూ పేమెంట్ గేట్వే ఆర్ క్రెడిట్ కార్డ్ ఆర్ డెబిట్ కార్డ్ నెట్ బ్యాంకింగ్. ఓకే, సో ఇక్కడ చూడొచ్చు మనం 500 రూపాయలు అనేది పే చేయాల్సి ఉంటుంది 30/4/2024 లోపల. సో లేకపోతే మళ్ళీ లేట్ ఫీజ్ అనేది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి ఫ్రెండ్స్ ముందునే అప్లై చేసుకునేటప్పుడే 1-2 సార్లు ఆలోచించుకొని చేసుకోండి. ఇంకోటి కరెక్షన్స్ లేకుండా చూసుకోండి అప్లై చేసేటప్పుడు, ఎటువంటి తప్పులు అనేది చేయకండి. సో మీరు ఒకవేళ సిస్టంలో చేసుకోవాలనుకుంటే మీకు ముఖ్యంగా కావాల్సినవి సర్టిఫికేట్స్ ఏంటంటే, సో 10th మార్క్ లిస్ట్ కావాలి. అదేవిధంగా ఇప్పుడు సెకండ్ ఇయర్ హాల్ టికెట్, ఒకవేళ పాస్ అయిన వాళ్ళు ఉంటే ఇంటర్ మార్క్ లిస్టు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే క్యాస్ట్ ఇన్కమ్ కూడా ఖచ్చితంగా లేటెస్ట్వే ఉండాలండి. సో మీరు అప్లై చేసేటప్పుడు. ఇక నెక్స్ట్ చూసినట్లయితే ఆధార్ కార్డు, బ్యాంక్ అకౌంటు, రేషన్ కార్డు, ఒక ఫోటో, మీ సైను, అదేవిధంగా 4th నుంచి ఇంటర్ వరకు స్టడీస్ ఎక్కడ చదివారు ఏంటి అనేది పూర్తిగా అడుగుతారు. సో మీరు లోకలా నాన్ లోకలా అనేది తెలపడానికి ఈ స్టడీస్ అనేది కంపల్సరీగా ఎంటర్ చేయాల్సి ఉంటుంది. మీరు ఎంటర్ చేసేటప్పుడు స్కూల్ డీటెయిల్స్, కాలేజ్ డీటెయిల్స్ అన్నీ కూడా పూర్తిగా కరెక్ట్గా ఎంటర్ చేయండి. ఓకే, సో మీరు మళ్ళీ కరెక్షన్ చేయడానికి సమ్ అమౌంట్ ఇది పే చేయాల్సి ఉంటుంది. కాబట్టి మీరు సో దయచేసి మొబైల్లో చేసుకోవడానికి ప్రయత్నం చేయొద్దు. మీరు సిస్టమ్ కానీ లేదా నెట్ సెంటర్కి వెళ్ళి కానీ చేసుకోండి. ఓకే, టైం లేదు కాబట్టి మీకు ఎంట్రన్స్ ఎగ్జామ్ రాయడానికి మనకి 5 నెలలు కండక్ట్ చేస్తున్నారు. సో ఇప్పుడు మనకి మార్చి కాబట్టి మీకు కేవలం 1.5 మాత్రమే టైం ఉంటుంది. సో కాబట్టి మీరు ఎంత తొందరగా చేసుకొని క్వాలిఫై అయితే మీకు మంచి కాలేజీ రావాలని కోరుకుంటున్నాను. ఓకే, అదేవిధంగా మీకు మంచి ర్యాంకు రావాలంటే కనీసం మీకు 500 నుంచి 1000 లోపల ర్యాంకులు ఉంటే మీకు కోరుకున్న కాలేజీల్లో వస్తుందన్నమాట క్యాంపస్ సీట్ అనేది. ఓకే, సో మీ క్యాంపస్ సీట్లో మంచి కాలేజీలో ర్యాంక్ ఉంటే మీకు మంచి కాలేజీలో సీట్ వస్తుంది. ఓకే ఫ్రెండ్స్, సో మనకి 500 నుంచి 1000 లోపల ర్యాంక్ అనేది ఉండాలి. అప్పుడు మనకు మంచి కాలేజీలో సీట్ అనేది వస్తుంది ఫ్రెండ్స్. కాబట్టి బాగా చదవండి. సో ఇంకేమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి, తప్పకుండా సమాధానం చెప్తాను. ఈ వీడియో కనుక నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ సో మచ్.